నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అమెజాన్ అడవుల్లో 100కు పైగా డాల్ఫిన్ల మృతి, ఆందోళనలో శాస్త్రవేత్తలు. కరెన్సీపై గాంధీ క్లారిటీ ఇచ్చిన చరిత్రకారులు. తిరుపతిలో బాలుడి అపహరణ కథ సుఖాంతం, 10 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు. మలేరియా టీకాకు WHO ఆమోదం, 75% పనిచేస్తుందన్న పరిశోధకులు. ఏపీలో విద్యార్థులకు కొత్త రూల్, పరీక్షల విధానంలో మార్పులు. కంటతడి పెట్టిన మంత్రి రోజా, మహిళల గురించి నీచంగా మాట్లాడితే లోకేష్, చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఆవేదన, మండిపాటు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. 2023 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతులను ప్రకటించారు. ఫిజిక్స్ విభాగంలో 3కి నోబెల్ ప్రైజ్ ఇవ్వనున్నారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2023 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పేరీ అగోస్టిని, ఫెరెంక్ క్రౌజ్, అన్నేయల్ హుల్లియర్లకు అందించాలని నిర్ణయించింది. ఇంతకుముందు కాటలిన్ క్యారికో, డ్రూ వీస్మన్ వైద్య రంగంలో 2023 నోబెల్ బహుమతిని అందుకున్నారు. స్ప్లిట్ సెకండ్లో పరమాణువులను పరిశీలించినందుకు 3 శాస్త్రవేత్తలకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. యుఎస్లో ఒహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పియరీ అగోస్టిని, జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాంటమ్ ఆప్టిక్స్కు చెందిన ఫెరెంక్ క్రౌస్, మ్యూనిచ్లోని లుడ్విగ్ మ్యాక్సిమిలియన్ యూనివర్సిటీ, స్వీడన్లోని లండ్ యూనివర్సిటీకి చెందిన అన్నేయల్ హుల్లియర్లకు ఈ అవార్డు ఇవ్వబడుతుంది. ఇంతకుముందు కాటలిన్ క్యారికో, డ్రూ వీస్మన్ వైద్య రంగంలో 2023 నోబెల్ బహుమతిని అందుకున్నారు. కోవిడ్-19కి వ్యతిరేకంగా కోవిడ్ టీకా కోసం నిరంతరంగా కృషి చేసినందుకు గాను 2 శాస్త్రవేత్తలకు ఈ అవార్డు లభించింది. నోబెల్ బహుమతి 11 మిలియన్ స్వీడిష్ క్రోనార్ నగదు బహుమతిని కలిగి ఉంటుంది. ఈ నోబెల్ అవార్డులను 1901 నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు. స్వీడన్కు చెందిన దిగ్గజ వ్యాపారవేత్త, అపర కుబేరుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ వీటిని ఇచ్చేవారు. ఆయన మరణం తర్వాత కూడా ఈ అవార్డులను కొనసాగిస్తున్నారు. అమెజాన్ అడవుల్లో 100కు పైగా డాల్ఫిన్లు మృతి చెందడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ప్రపంచానికి 20% ఆక్సిజన్ ఇచ్చే ప్రాంతం, పచ్చని ప్రకృతికి, వింత వింత జీవులకు ఆలవాలమైన ప్రాంతం, సమస్త జీవరాశికి, జీవనాడికి ఆధారమైన ప్రపంచంలోనే అత్యద్భుతమైన అటవీ ప్రాంతం అమెజాన్ అడవులు. 9 దేశాలకు విస్తరించిన అపారమైన, అరుదైన, అద్భుతమైన వృక్షజాతులకు నిలయం ఈ అమెజాన్ అడవులు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత అటవీ ప్రాంతం ఈ అమెజాన్ అడవులు. దక్షిణ అమెరికాలో 9 దేశాలకు విస్తరించిన అడవులు ఇవి. ఈ ప్రపంచానికి ఊపిరితిత్తులుగా అభివర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచానికి కావలసిన 20% ఆక్సిజన్ ఈ అడవుల నుంచే లభిస్తుందట. లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన చిత్తడి నేల, అత్యంత అరుదైన తెగలకు ఆలవాలం అమెజాన్ అడవులు. ప్రపంచంలోనే అతిపెద్ద జలమార్గం ఈ అమెజాన్ నది. ఈ నదుల్లో ఎన్నో జలచరాలు జీవిస్తున్నాయి. వీటిల్లో డాల్ఫిన్లు కూడా ఉన్నాయి. అమెజాన్ నదీ తీరంలో ఉన్న లేక్ టఫేలో డాల్ఫిన్ల మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. దీనిపై బ్రెజిల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనికోసం ప్రత్యేకంగా మిమిరువా ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలతో ఓ ఒప్పందాన్ని ఏర్పాటు చేసింది. 100కు పైగా డాల్ఫిన్ల మరణానికి వాతావరణ మార్పులే కారణమని శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు కావడం అటు కరువుకు దారితీసే ప్రమాదం ఉందని కూడా అంచనా వేసింది. దీంతో మిగిలిన డాల్ఫిన్లను సంరక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది బ్రెజిల్ ప్రభుత్వం. వర్షపాతం తక్కువ కావడం వల్ల అమెజాన్ నదీ తీరం చాలా వరకు ఎండిపోయిందని సైంటిస్టుల బృందం ధృవీకరించింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన మలేరియా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆమోదం తెలిపింది. ఇది 3 డోసుల టీకా. మలేరియాపై ఇది 75% ప్రభావితంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. భారత్కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన మలేరియా టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆమోదం తెలిపింది. ఇది 3 డోసుల టీకా. మలేరియాపై ఇది 75% ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. WHO ఆమోదించిన 2వ మలేరియా టీకా ఇది. 2 నిపుణుల బృందాల సలహా మేరకు దీనికి ఆమోదం తెలిపినట్లు WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. మొదటి టీకా కంటే ఇది మరింత సమర్థవంతమైనదని చెప్పారు. మలేరియా పరిశోధకుడిగా ఏదో ఒక రోజు మలేరియాకు టీకా అందుబాటులోకి రావాలని తాను కలలు కన్నానని,
నేడు 2 టీకాలు అందుబాటులో ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. 2021లో మలేరియా తొలి టీకాకు WHO ఆమోదం తెలిపింది. GSK సంస్థ రూపొందించిన ఈ టీకా కేవలం 30% మాత్రమే ప్రభావవంతంగా పనిచేస్తుంది. టీడీపీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు క్యాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కేసును ఈ నెల 9కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ద్విసభ్య ధర్మాసనం విచారణ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఇక చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించగా, ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోత్గి వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ వేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు పర్మిషన్ తీసుకోకుండా కేసు నమోదు చేశారని ఈ పిటిషన్లో చంద్రబాబు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను ఇటీవల ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తిరస్కరిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరపున లాయర్లు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏపీ హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోపు సమర్పించాలని సిఐడి తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత వారంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ఎదుట చంద్రబాబు కేసు విచారణకు వెళ్లింది. అయితే విచారణ నుంచి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి తప్పుకోవడంతో అదే రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావన తీసుకువెళ్లారు. టీడీపీ పార్టీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను తలుచుకొని మంత్రి ఆర్కే రోజా కంటతడి పెట్టారు. ఆయన ఎంతో నీచంగా మాట్లాడారని అన్నారు. బ్లూ ఫిలిం చేసావు, నీ క్యారెక్టర్ ఇదే అని చెప్పి ఏ విధంగా ఎస్సీ మహిళలతో అసెంబ్లీ ఆవరణలోనే సీడీలు చూపించిన మీరు ఎందుకు పబ్లిక్గా ఇవ్వరు? ఎందుకు మీరు ప్రెస్కి ఇవ్వరు? నా మీద ప్రేమతో పట్టుకున్నారా? ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. మీరెవరు అడగటానికి అంటున్నా. ఈరోజు రాత్రి పగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ తప్పు చేయకుండా, ఎవరి ముందర చేయి చాచకుండా, ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ, మహిళల హక్కుల కోసం పోరాడుతూ, మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో శభాష్ అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో 2 సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు జగనన్న ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందనేది అందరూ గమనిస్తున్న విషయం. నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని, మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులందరినీ కూడా ఇలాగే మాట్లాడతారా? రికార్డింగ్ డాన్సులు చేసుకునే వాళ్ళు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసేవాళ్ళు, లాడ్జిల్లో పనుకునే వాళ్ళని. ఈరోజు మీ పార్టీలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ అనే జయసుధ గారైనా, జయప్రద గారైనా, శారద గారైనా, దివ్యవాణి అయినా, కవిత అయినా, ఎవరైనా కూడా వచ్చారు. కానీ మీరు చేస్తున్న అసహ్యమైన పనులు, మహిళల్ని ఎంత చీపుగా ఒక ఆట వస్తువుగా చూసే మీ విధానం, మహిళల్ని ఏ విధంగా ప్రచారానికి వాడుకొని ఆ తర్వాత వాళ్ళు రాజకీయంగా ఎదగాలంటే వాళ్ళని తొక్కేసే విధానం చూసి అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈరోజు ఒక్కరు కూడా మీ పార్టీలో మహిళలు లేకుండా వెళ్ళిపోతున్నారో ఒకసారి మీ మనస్సాక్షిని అడిగితే మీకే అర్థమవుతుంది. ఈరోజు ఏదో ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేశారు కాబట్టి నాకు రక్తం ఉడికిపోయి ఈరోజు నేను రోజాని మాట్లాడాను. 29 సంవత్సరాలకే రాజకీయాల్లోకి వచ్చిన నాకు ఎన్టీఆర్ కుటుంబం అంటే ప్రాణం అన్నావు కదా. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు కాదా? అదే ఎన్టీ రామారావు మీద చెప్పులేసిన చంద్రబాబు నాయుడుకి ఎందుకు సపోర్ట్ చేశావు? సోమవారం రాత్రి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో అపహరణకు గురి కాబడిన బిడ్డను క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వాళ్ళ కుటుంబము 2 పిల్లలు, భార్యాభర్తలు, ఇంకా బంధువులందరూ నిద్రిస్తుండగా సుమారు 2 గంటల 15 నిమిషాల ప్రాంతంలో వాళ్ళ కుమారుడైనటువంటి 2 సంవత్సరాల అరుల్ అనే అబ్బాయిని ఒక అతను
తీసుకెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు వెంటనే చూసుకుంటేనే బాబు మిస్ అయినారని చెప్పేసి ఇమీడియట్గా బస్ స్టాండ్లో ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్లో ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్స్ అన్నిటి కూడా ఇన్ఫామ్ చేసి వెంటనే మన కమాండ్ కంట్రోల్ ద్వారా డిస్ట్రిక్ట్ మొత్తం అలర్ట్ చేసి చెక్ పోస్టులు ఇవన్నీ కూడా అలర్ట్ చేయడంతో వెహికల్ చెకింగ్ అవన్నీ కూడా చేయడం జరిగింది. సో ఈ ఆల్ స్టేషన్స్ అందరినీ కూడా ఎక్కడైతే కూడా చిన్న బాబు సస్పీషియస్గా ఎవరైనా తీసుకెళ్తున్నారనేది ఐడెంటిఫై చేయడం చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఆ ముద్ద ఎవరైతే బాబుని తీసుకెళ్లారో అతను ఏర్పేడుకి వెళ్ళేసి మాధవమాల విలేజ్లో వాళ్ళ అక్క ఉంటుంది, ముద్దాయి వాళ్ళ అక్కకి ఇవ్వడం జరిగింది. సో ఆ విలేజ్లో ఆల్రెడీ సోషల్ మీడియా ద్వారా ఈ న్యూస్ స్ప్రెడ్ అవ్వడంతో ఆ విలేజ్ సర్పంచ్ అలాగే వాళ్ళ అక్కకు కూడా ఈ నోటీస్లో వచ్చేసింది, బాబు ఎక్కడో తీసుకొచ్చాడు మా వాడని. సో ఇమీడియట్గా ఏర్పేడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బాబుని అప్పచెప్పడం జరిగింది. సో ఈ బాబు పేరు అరుల్ మురుగన్, 2 సంవత్సరాలు ఈ అబ్బాయికి. వీళ్ళ ఫాదర్ వచ్చి చంద్రశేఖర్. ఇతను చెన్నైలో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నారు. వీళ్ళు తిరుమల దర్శనార్థం తిరుమల వచ్చి దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చి అక్కడ బస్సులు ఆ టైంలో అవైలబిలిటీ లేకపోతే అక్కడ నిద్రిస్తున్నారు. ఆ టైంలో ఈ పిల్లోని అపహరించడం జరిగింది. సుధాకర్ అనే వ్యక్తిగా ఐడెంటిఫై చేసాం. సీసీటీవీ ఫుటేజెస్లో పిల్లోని తీసుకెళ్ళడం. ఆ ముద్దాయి కోసం కూడా మనం పార్టీస్ పంపించున్నాం. రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఇప్పుడే ముద్దాయి కూడా దొరికాడు. తీసుకొచ్చి వాళ్ళని కంప్లీట్గా విచారించడం జరుగుతుంది. ఇలాంటి అఫెన్స్ ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ప్రీవియస్గా ఇలాంటివి ఏమైనా చేస్తున్నాడా అతను, అదర్ అఫెన్సెస్ కూడా ఏమైనా ఉన్నాయా అతనిపైన, అవి కూడా విచారించడం జరుగుతుంది. ఈ బస్ స్టాండ్స్లో కూడా మన సీసీ కెమెరాస్ ఇంకా రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాస్ ఉండడం వల్ల ఇది దొరకడం జరిగింది. ఈమె ఫుటేజ్ దొరకడంతో మనకి ఈజీ ஐடென்டிஃபிகேஷன் ஆயிடுது. வாப்பா குழந்தை கண்டிப்பாக கிடச்சிடும், கண்டுபிடிச்சிக்கலாம் அப்படின்னு சொல்லிட்டு ஹெல்ப் பண்ண ரூமில் வந்து தங்குங்க, ரூமில் இருந்துட்டு காலையில் பார்த்துட்டு நாங்கள் கண்டிப்பாக உங்கள் குழந்தையோட அனுப்பிச்சி வைக்கிறோம் ஊருக்கு அப்படின்னாலும் ரொம்ப ரொம்ப சீக்கிரமாக கண்டுபிடிச்சிக்கிறது ரொம்ப நன்றி. செய்தியாளருக்கும் ரொம்ப நன்றி. உடனே வந்து எல்லாம் விசாரித்து எல்லாமே ஹெல்ப் பண்ணாங்க. எல்லாருமே ரொம்ப சாமி தான் நம்ம பெருமாள் தான் எங்களுக்கு திருப்பி பகவான் தான் நம்மளுக்கு தரிசனம் தெரிவித்தாரு. తిరుమలలో నేర నియంత్రణకు పెద్దపీట వేస్తామని అడిషనల్ ఎస్పీ విమల కుమారి తెలిపారు. దాంట్లో భాగంగా వాళ్ళందరూ అక్కడ తిరుగుతుండగా మనకి తిరుపతిలోని బస్టాండ్ దగ్గరలోని తను దొరికాడు. తనని తీసుకొచ్చి విచారించగా తను ఏం చెప్పాడంటే అతడు యాక్చువల్గా అయితే వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ని చంపేశాడు. చంపినందుకు ఫాదర్ని జైల్లో ఉన్నాడు ఫాదరు. అతడు ఈ అబ్బాయికి ఒక అక్క ఉంది. వాళ్ళిద్దరూ ఇంకా డెస్టిట్యూట్స్ అవుతారని చెప్పి ఒక హోమ్లోని జాయిన్ చేశారు. ఆ హోమ్లో నుంచి కూడా ఈ అబ్బాయి పారిపోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాడు. మనకి ఒక 4 నెలల క్రిందట తిరుమలకి వచ్చాడు. తిరుమలకి వచ్చి ఇక్కడ అందరితోని మంచిగా ఉంటూ ఏదో పనులు చేసుకుంటూ నమ్మించి అంతకుముందు ఒక ఎలక్ట్రికల్ కారు కూడా తీసుకొని వెళ్ళాడు. అప్పుడు అది ఒంటిమిట్ట దగ్గర దొరకడంతోనే అప్పుడు వాడికి అంత వార్నింగ్ ఇచ్చారు, అక్కడితో అయింది. మళ్ళీ కూడా వాడికేమో ఇంకొకసారి మళ్ళీ ప్రయత్నిద్దాము అని చెప్పి మళ్ళీ కొండపైకి వచ్చి ఒక 2 రోజులు అలాగా అక్కడెక్కడ పడుకొని చూసి ఎవరు లేని సమయం అనుకొని చెప్పి వచ్చి బస్సుని తీసుకొని వెళ్ళిపోయాడు. బస్సుని తీసుకుని వెళ్తున్నప్పుడు ఒక దగ్గర చిన్న యాక్సిడెంట్ కూడా అయింది. ఆ బస్సుకి ఉన్న అద్దాలు అట్లా పగిలాయి. అయినా కూడా వాడు ఏంటంటే ఎలాగైనా సరే బస్సుని తీసుకెళ్ళిపోవాలి, తన సొంత ప్రయోజనాలకు వాడుకోవచ్చు, పార్ట్స్గా తీసి అమ్మి అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడైతే పోలీసులందరూ అలర్ట్ అవ్వడము, సైరన్స్ ఇవన్నీ రావడంతో భయపడి నాయుడుపేట దగ్గరలోనే బస్సును వదిలి పారిపోయాడు. ఆ బస్సుని స్వాధీనం చేసుకున్నాం. అట్లాగే ముద్దాయి ఇక్కడ మనకి తిరుపతిలోనే దొరికాడు కాబట్టి వాడిని తీసుకొని అరెస్ట్ చేశాము. ఇప్పుడు న్యాయస్థానం ముందు అతన్ని హాజరుపరుస్తాము. ఇది మాత్రమే కాకుండా ఈ అబ్బాయి ఇంతకుముందు తిరుమలలో ఉన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళి డబ్బులు కావాలని ఒక వ్యక్తి దగ్గర పిక్ పాకెటింగ్ కూడా చేశాడు. ఆ పిక్ పాకెట్ చేసిన 1500 రూపాయల్లో 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని తిరిగాడు. ముద్దాయిని అరెస్ట్ చేసినప్పుడు మనకి బస్ తాలూకాకి అట్లాగే ఖర్చు పెట్టగా మిగిలిన 500 రూపాయలు కూడా దొరికినాయి. అవన్నీ కూడా న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాము. థ్యాంక్ యూ. రాలేదండి. ఈ బస్సు విలువ 1,44,22,000 అండి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసనగా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు ఉద్యోగస్తులకు అన్యాయం చేశావు, సిపిఎస్ వారంలో ఇస్తానన్నావు. ఈరోజు వాళ్ళ కనీసం మా జీతాలు నెల మాకు వస్తే చాలనేటువంటి పరిస్థితికి ఈరోజు ఉద్యోగస్తులను తీసుకొచ్చావు.
యువత నాశనం చేశావు, రైతులు నాశనం చేశావు. అన్ని వర్గాలు ఈరోజు భయానకమైనటువంటి వాతావరణంలోకి నెట్టి ఏదో రకంగా బెదిరించి భయపెట్టి నేను లబ్ధి పొందాలనేటువంటి దురుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఈరోజు రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఈరోజు జనసేన పార్టీ కానీ మేము కానీ కలిసి వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కమ్యూనిస్టులు కానీ ఎవరైనా మాతో కలిసి వచ్చే పార్టీలందరితో కూడా కలిసి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాష్ట్రం ఆలోచిస్తే ఖచ్చితంగా మీ ఆస్తులకు రక్షణ ఉండదు, మీ ప్రాణాలకు రక్షణ ఉండదు, మీ మానాలకు రక్షణ ఉండదు, మీ పిల్లల భవిష్యత్తు ఉండదు. దయచేసి రాష్ట్ర ప్రజలు దాన్ని గమనించమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నా. న్యాయం కోసం పోరాడుతున్నాం మేము. కేసే లేని ఒక దాని మీద మా నాయకుడిని జైల్లో పెట్టి ఈరోజు ఆయన్ని ఆ రకంగా బాధ పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరుగుతుంది. త్వరలోనే ఆయన బయటకు వస్తారని చెప్పి తెలియజేస్తూ, అంతేకాకుండా రింగ్ రోడ్డే లేని ఆ రోడ్డుకి లోకేష్ బాబు మీద కేసు పెట్టారు. ఇది చాలా అన్యాయం. దీనికి కూడా కోర్టే బుద్ధి చెప్పుద్దని నేను తెలియజేస్తా ఉన్నా. ఇదేదో కేవలం ఎన్నికల కోసం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల్ని కాపాడుకోవడం కోసం, 5 కోట్ల ప్రజలకు రక్షణ కల్పించడం కోసం, ఈవేళ అక్రమ కేసులను మొత్తం కూడా రద్దుపరచుకోవడం కోసం ఎన్నికలు వచ్చేటప్పుడు అప్పుడు మాట్లాడుకుంటారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన పోవాలి, అదే పద్ధతిలో అక్రమ కేసులు ఎత్తేయాలి, అరెస్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడిని బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇది ఎన్నికల కోసమని కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలను కాపాడుకోవడం కోసం వీధుల్లోకి రావాలి. ప్రజాస్వామ్యంలో గొంతు ఎవరితే ఆ పార్టీ నాయకుల్ని గొంతు మీద కాలు వేసి నొక్కడమే కాకుండా పోలీసు వ్యవస్థను పూర్తిగా చేతిలో పెట్టుకొని ఆ పోలీసు వ్యవస్థతో 307 అటెంప్ట్ మర్డర్ కేసులు, SC/ST కేసులు, ఒక ర్యాలీలో ఈరోజు మనకు తెలియదు, మొన్న ఒక 1000 మంది మీద చంద్రబాబు నాయుడు గారి రాత్రిలో కేసులు పెట్టారు. ఈరోజు ఈ పాదయాత్రలో ఒక 1000 కేసులు పెట్టడని నమ్మకం లేదు. ఖచ్చితంగా ఈ వ్యవస్థతో పోలీసులతో నడిపిస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యవస్థని ప్రజాస్వామ్య గొంతును పోలీసు బూట్ల కింద పెట్టి నొక్కుతున్నాడు, కేసులు పెట్టి నొక్కుతున్నాడు. కానీ చెప్తున్నాం, ఈ యువతకు చెప్తున్నాం, మీ భవిష్యత్తు 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు వెనక్కిపోయింది. నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ తాజాగా పరీక్షా విధానంలోనూ సంస్కరణలను ప్రవేశపెట్టబోతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల పరీక్షల విధానంలో మార్పులు చేర్పులు చేసింది. ఇప్పటి వరకు పరీక్షలు ఫార్మేటివ్, సమ్మేటివ్ విధానంలో జరిగేవి. కానీ ఇక నుంచి కొత్త విధానంలో పరీక్షలు జరగనున్నాయి. వివరాల్లోకి వెళ్తే, ఇకపై 8వ తరగతి, 9వ తరగతి పరీక్షలు పీరియాడిక్, టర్మ్ విధానంలో నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ విధానం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో CBSE గుర్తింపు ఉన్న 1000 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అవలంబించనున్నారు. 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పీరియాడిక్ రాత పరీక్ష PWTని నిర్వహించనున్నారు. 4 PWT పరీక్షలు, 2 టర్మ్ పరీక్షలు ఉంటాయి. నవంబర్లో టర్మ్ 1 పరీక్షలను నిర్వహించగా టర్మ్ 2 పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు. టర్మ్ పరీక్షల్లో 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కులకు అంతర్గత పరీక్షలు ఉంటాయి. PWTలో 40 మార్కులకు రాత పరీక్ష, 10 మార్కులకు అంతర్గత పరీక్షలు ఉంటాయి. కాగా విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ 33% మార్కులు ఖచ్చితంగా సాధించాల్సి ఉంటుంది. కాగా 10వ తరగతిలో 5 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. థర్డ్ లాంగ్వేజ్ హిందీ ఉండదు. ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ కాగా సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు ఉంటుంది. 6వ సబ్జెక్టుగా స్కిల్ సబ్జెక్టును అమలు చేయనుండగా 50 మార్కులు థియరీ, 50 మార్కులు ప్రాక్టికల్స్ ఉంటాయి. విద్యార్థులు ఈ మార్పులను గమనించుకోవాలి. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష. ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పగడ్బందీగా నిర్వహించండి అని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పిలుపునిచ్చారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరమైన వైఎస్ఆర్ సభా వేదికలో జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఉప ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేయగా చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, చిత్తూరు తంబళ్లపల్లి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ రమ్య, ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం ఇప్పటికే చాలా రకాలుగా రాష్ట్రంలో అన్నింటిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం. ముఖ్యంగా
హౌసింగ్లో మనం ప్రథమ స్థానంలో మొదటి నుంచి కూడా ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రోగ్రెస్ అంతా కూడా బాగానే జరుగుతూ ఉంది. ఇంకా కొత్త శాంక్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే నాట్ స్టార్టెడ్ ఇండ్లు ఉన్నాయో ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని ఇండ్లు ఉంటే అవి తిరిగి మళ్ళా మంజూరు చేసి ఆల్టర్నేటివ్ శాంక్షన్స్ ఇచ్చి వాటిని కూడా చేపట్టడం జరుగుతుంది, గ్రౌండ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే అన్ని శాఖల్లో కూడా కూలంకషంగా అందరూ కూడా ప్రజాప్రతినిధులు మాట్లాడారు. అదేవిధంగా అధికారులు కూడా చాలా చక్కగా జవాబులు చెప్పారు. మరి ఈరోజు పత్రికల్లో అంతా కూడా రాశారు, తూతు మంత్రంగా సమావేశం జరుగుతూ ఉంది, 3 మంత్రులు ఉన్నా కూడా అనుకున్న అభివృద్ధి జరగడం లేదని. మరి మనం ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాధించిందా లేదా అనేది పత్రికా ప్రముఖులందరూ కూడా మీరు తెలియజేయాలా. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్రంగా విమర్శించారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనార్థం కాణిపాకం విచ్చేసిన విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. మన భారతదేశంలో హిందూ ధర్మాన్ని కొంతమంది భ్రష్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అతని కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. సనాతన ధర్మం గురించి అవగాహన లేని వారు కూడా హిందూ ధర్మం గురించి మాట్లాడటం అసమంజసమని పేర్కొన్నారు. సనాతన ధర్మం అంటే ప్రతి దేశానికి అరిష్టము, వాళ్ళ పుట్టికే చాలా ప్రమాదకరమైంది, విష పురుగుల కంట నీచమైన పురుగులుగా జీవిస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు, ఉదాహరణకి తమిళనాడులో స్టాలిన్ కొడుకైతే అవ్వచ్చు, అలాంటి నీచాతి నీచులు ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల, ఈ దేవాలయాల చుట్టూ కులాలు, మతాలు, జాతులు చూడకుండా ఎంతమంది కొబ్బరికాయలు అమ్ముకుని, పోగులు అమ్ముకుని, ఉంగరాలు అమ్ముకొని, స్వామివారి ఫోటోలు అమ్ముకొని ఎంతమంది బ్రతుకుతున్నారో తెలియని ఒక నికృష్టమైన వాళ్ళు రాజకీయ నాయకులకు వచ్చి సనాతన ధర్మం భారతదేశాన్ని కాపాడుతుంది, రక్షిస్తుంది, బ్రతికిస్తుంది. తిరుపతి అభివృద్ధి కోసం కులం, మతం చూడడం లేదని, ఓటు బ్యాంకు రాజకీయాలకు అసలే పాల్పడలేదని, భవిష్యత్తు తరాల కోసమే పనిచేస్తున్నామని తిరుపతి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలోని బాబు జగ్జీవన్ భవన్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి పేరు ఖరారు కావడంతో ఆయన్ను బలపరుస్తూ శ్రీ బాలాజీ క్రాకర్స్ బిజినెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కార్పొరేటర్లు ఎస్కే బాబు, ఆంజనేయులు, వైఎస్ఆర్సీపీ నాయకులు బండ్ల చంద్రశేఖర్, బాలాజీ రెడ్డి, భాస్కర్, జానీ, కల్నాయక్ విచ్చేసి ప్రసంగించారు. తిరుపతి ప్రజలు అభివృద్ధిని, మార్పును చూసి ఓటు వేయాలని భూమన అభినయ్ రెడ్డి కోరారు. పడంగా పెట్టినాం చాలా చోట్ల. పోతే కొన్ని ఎన్నికల గురించి కాదు, ఈ ఊరు మారాలా, ఈ ఊరి స్థితిగతులు మార్చాలన్న ఉద్దేశంతో ధైర్యంగా నిర్ణయం తీసుకున్నాం. కులాలకు, మతాలకు అతీతంగా పనిచేసేటటువంటి వాళ్ళకు పట్టం కడితే వచ్చే తరాలు బాగుంటాయి, ఇప్పుడున్న తరం కూడా బాగుపడుతుందన్న దాన్ని నేను ఉదాహరణతో సవివరంగా మీ అందరి ముందు సజీవంగా తెచ్చాను. ఆ మార్పుకు ఓటేయమని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తాను, అది చేస్తానని మాట్లాడుకుంటాను. చేసింది చూపించిన తర్వాత నేను మిమ్మల్ని ఓటు అడుగుతున్నాను అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. ఏపీ లోక్సభ ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయ భేరిని మోగించడం ఖాయమని తాజాగా టైమ్స్ నౌ సర్వేలో తేలింది. వైసీపీ ఈసారి 24 నుంచి 25 లోక్సభ స్థానాల్లో గెలిచి క్లీన్ స్వీప్ చేయనుందని సర్వే స్పష్టం చేసింది. టైమ్స్ నౌ నిర్వహించిన ఈ సర్వేలో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యమని వెల్లడించింది. ఏకపక్షంగా ఆ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపింది. ఓట్ల శాతంలో స్వల్ప తేడా ఉంటుందని, కానీ ఫలితంలో ఏమాత్రం తేడా లేదని టైమ్స్ నౌ సర్వే తేల్చి చెప్పింది. టీడీపీ ఒక ఎంపీ స్థానం మాత్రమే గెలిచే అవకాశం ఉందని ఆ సర్వే తెలిపింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా వైసీపీకి ప్రజాదరణ పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను వెంటనే అరెస్టు చేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. వాళ్ళ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అజయ్ మిశ్రాని 2 సంవత్సరాలు కావాల్సినంత వరకు అరెస్ట్ చేయలేదంటేనే ఈ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందో మనందరూ చూడాలా. కాబట్టి 2 ఏళ్ళు కావస్తున్నా ఇంతవరకు అరెస్ట్ చేయకపోతావు.
ఈ ప్రభుత్వం రాబోయే కాలం తొందరలో ఎలక్షన్స్ వస్తున్నాయి, కానీ ప్రజానికం కూడా గుర్తించాలా. అంటే బీజేపీ మొత్తం పార్టీ ప్రజల్ని చంపుకుంటున్నా కూడా ఏమాత్రం చర్య తీసే పరిస్థితుంది. కావున దేశవ్యాప్తంగా కూడా ఈరోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఇందులో భాగంగానే ఈ తిరుపతి పట్టణంలో నిరసన కార్యక్రమం పెడుతున్నాం. ప్రజలు కూడా గుర్తించండి, మొత్తం బీజేపీ మళ్ళాగా పరిపాలనకు వస్తే సామాన్య మానవుడు బతికే పరిస్థితి ఉండదు. రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి అనేక ప్రతిపక్షాలు, మేధావులు, రైతు నాయకులు, రాజకీయ నాయకులు నిరసన తెలిపినప్పుడు కూడా వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దురదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో మన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు జోక్యం చేసుకున్న తర్వాత మాత్రమే వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే 2 సంవత్సరాలు గడిచినా 8 మంది పైన కారు ఎక్కించినటువంటి హంతకుడు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాని వెంటనే అరెస్టు చేయాలి. కోరిక కోసం ర్యాలీగా వెళ్తుంటే కేంద్ర మంత్రి వాళ్ళ కుమారుడు రైతుల పైన కారు ఎక్కించి చంపేయడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దానికి నిరసనగా ఈరోజు భారతదేశంలో అన్ని రైతు సంఘాలు కలిసి బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. వెంటనే తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లైవ్లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్ ఆధ్వర్యంలో పుట్టగొడుగుల పెంపకం అనే కోర్సులో ట్రైనింగ్ పొందిన వారికి సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మష్రూమ్ ఫార్మింగ్ ఫర్ అండ్ ఎంటర్ప్రైన్యూర్స్ అనే అంశంపై డాక్టర్ రవీంద్రారెడ్డి ముఖ్య అతిథిగా వక్తగా వ్యవహరించి మష్రూమ్ కల్టివేషన్ పై బిజినెస్ చేయడానికి, ఇండస్ట్రీ పెట్టడానికి మెలకువలు విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రజని, ఎల్బీఐ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ జీవన జ్యోతి, కోర్స్ కోఆర్డినేటర్స్ ప్రొఫెసర్ సావిత్రి, సుజాత మరియు ట్రైనింగ్ పొందిన వారు పాల్గొన్నారు. So for this program, more than 25 members registered for the training program and successfully completed the training also. So for this, Dr. Ravindra Reddy from the Agricultural University supported a lot with his team to conduct this program. So definitely the mushroom farming will become a profitable venture for the younger generation. Now the younger generation are looking for enter into the field of the entrepreneurship. So the mushrooms are having the high nutritional value and they have the culinary and medicinal value also. They can be utilized in preparation of the different products. పోస్టల్ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సరికొత్తగా ఆలోచించి నిత్యం ప్రజలతో ఉండే ఆటోల ద్వారా ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందుకు తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆటో సోదరులు వారి ఆటోలకు పోస్టాఫీస్ వారి కరపత్రాన్ని తగిలించుకొని నమ్మకమైన పోస్టాఫీస్ పథకాలకు మా వంతు ప్రచారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ సోదరులను ఉద్దేశించి ఆటో డ్రైవర్లందరూ కూడా పోస్టాఫీసులోని 399 రూపాయలతో 10 లక్షల రూపాయల ప్రమాద బీమా పథకంతో ధీమాగా ఉండొచ్చని వారికి అవగాహన కల్పించారు. ప్రజలు చేరువుగా ఉంటారు కాబట్టి ఆటో వాళ్ళతోటి ఆ యొక్క సమాచారాన్ని తెలుసుకొని పోస్ట్ ఆఫీసులో లభ్యమయ్యేటటువంటి అన్ని స్కీమ్స్లో వారు అర్హతకు సంబంధించి వారు ఎలిజిబిలిటీని చూసుకొని వారు ఆ స్కీమ్లో భాగస్వాములు అవుతారనేసి పదే పదే కోరుకుంటున్నారు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అనేది భారత ప్రభుత్వ సంస్థ. పోస్ట్ ఆఫీసులో ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా కూడా ప్రజలకు మంచి చేకూరే ప్రయోజనం వచ్చేటటువంటి స్కీమ్స్ని మాత్రమే ప్రవేశపెడతాం. ఏ దానికి వేరే సులాభం కోసమో లాభాపేక్ష కోసం పెట్టే స్కీమ్స్ కావు. ప్రజల్లోకి తీసుకొని, ఎందుకంటే ప్రజలతో మీరు అమేకంగా ఒకరోజు వాళ్ళ ఇంటికి చేర్చే ఎలా ఉంటుందో దీన్ని కూడా ఒక బాధ్యతగా చేయాలనేసి వారం రోజులుగా సార్ వాళ్ళు చెప్పి ఇది చేయడం జరుగుతుంది. మేము తప్పకుండా తిరుపతి రైల్వే స్టేషన్ సుదర్శన ఆటో స్టాండ్ నుంచి దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళేలాగా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ని ప్రజలు ఆలోచనలో మరీ పుట్టియాలనేసి కోరుకుంటూ పొంగనూరు గూడూరుపల్లి వద్ద జరుగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు చిత్తూరు జిల్లా కలెక్టర్. పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న గృహ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం పొంగనూరు మండలం గూడూరుపల్లి వద్ద హౌసింగ్ లేఅవుట్లో జరుగుతున్న ఇండ్ల నిర్మాణ పనులను, అర్బన్లో పూర్తి కాబడ్డ టిట్కో గృహాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇల్లు మంజూరైన లబ్ధిదారులందరూ ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని, గృహ ప్రవేశాలకు సిద్ధం కావాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ పద్మనాభం, పీఆర్ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, మెప్పా పీడీ రాధమ్మ, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, తహసీల్దార్ సీతారాం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 58,520 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,272 రూపాయలు. వెండి 1 కేజీ ధర 69,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 71 రూపాయి 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అమెజాన్ అడవుల్లో 100కు పైగా డాల్ఫిన్ల మృతి, ఆందోళనలో శాస్త్రవేత్తలు. కరెన్సీపై గాంధీ క్లారిటీ ఇచ్చిన చరిత్రకారులు. తిరుపతిలో బాలుడి అపహరణ కథ సుఖాంతం, 10 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు. మలేరియా టీకాకు WHO ఆమోదం, 75% పనిచేస్తుందన్న పరిశోధకులు. ఏపీలో విద్యార్థులకు కొత్త రూల్, పరీక్షల విధానంలో మార్పులు. కంటతడి పెట్టిన మంత్రి రోజా, మహిళల గురించి నీచంగా మాట్లాడితే లోకేష్, చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఆవేదన, మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.